పాతాళ లోకంలో కుమారస్వామికి బహుకాకి మధ్య భీకరమైన ద్వంద్వ యుద్ధం జరుగుతోంది. మరొక వైపు తారకాసురుడు తన కుటిల పన్నాగంతో అష్టదిగ్గజాలను గాయపరిచి సృష్టి సమతుల్యతను దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నాడు. అష్టదిగ్గజాలున్నాయి అక్కడ, అవే భూగోళాన్ని మోస్తుంటాయి. వాటిని నాశనం చేసి వాటి సమతుల్యతని దెబ్బతీస్తే భూగోళంలోని భూభాగానికి హాని కలిగించి అతలాకుతలం చేస్తాని బ్రహ్మాండాన్ని, గ్రహ మండలాల్ని, ఆకాశ గంగని, సకల లోకాలని, అంటే ఈ సృష్టి అంతటిని సమతుల్యతని అస్తవ్యస్తం చేసి చూపిస్తాను. అష్టదిగ్గజాల్లో ఏ ఒక్కదాన్ని నాశనం చేసినా భూమి రోదసిలోకి కృంగిపోతుంది. అప్పుడు అందరూ ధారాతలం వైపు వెళ్ళిపోతారు. ఆ తరువాత నేను అట్టాసురుడి దగ్గరకు చేరుకొని మెడ విరిచేస్తాను వాడిది. అపారమైన ఆనందం కలుగుతుంది, నాకు కలుగుతుంది. ఎలాగుంది నా పథక రచన? అద్భుతం మహారాజా, అత్యద్భుతం. అయితే వెళ్ళండి, మీ పాత్రను నిర్వహించండి. నన్ను రక్షించడానికి గాను ఆ భద్రకాళి వీరభద్రులతో యుద్ధం చెయ్యండి. కానీ ఆ కన్నిరాలాగా మాత్రం ఓడిపోకూడదు. అప్పుడు గాని నా పథకం విజయవంతం కాదు. రమ్యకపర్దిని శైలసుతే. అంతకా ఈ స్త్రీతో యుద్ధం నేనే చేస్తాను. అంతకా అపార ఆనందం కలుగుతుంది ఇలాంటి స్త్రీతో యుద్ధం చేస్తే. శరీరం అంతా ఏదో కంపనంగా అనిపిస్తోంది. ఈ యుద్ధంలో ఇతరులు కలగజేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఆ తారకాసురుడు పంపిన ధూర్తుణ్ణి స్వయంగా నా చేతులతో అంతం చేయాలనుకుంటున్నాను. అయితే ఈ భ్రష్టుణ్ణి నేను సంహరిస్తాను. బహుశా నా గద గురించి నీకు మరోసారి నేను చెప్పాల్సి వస్తుందేమో. రాస్త్రీ రాస్త్రీ దాడి చేసి చూపించు నా మీద.
మన కార్తికేయుడు తన యుద్ధ ప్రావీణ్యం చూపిస్తూ మల్ల యుద్ధంలో తన గురువైన అగస్త్య మహర్షి గౌరవాన్ని పెంపొందిస్తున్నాడు. సేనాపతి కార్తికేయుడు త్వరగా బహుకాని అంతం చేసి యుద్ధ భూమిలోకి తిరిగి రావాలి. ఆలస్యం జరిగితే తారకాసురుడు మరో భయంకరమైన పథకాన్ని అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు దేవి. తన పథకం గనుక సఫలమైన పక్షంలో పరిణామాలు ప్రళయాంతకంగా ఉంటాయి. మీ దేవతల శక్తిని ఉపయోగించి నేను నిన్ను దెబ్బతీస్తాను. ఇది కేవలం ఆరంభమే. ఇప్పుడు మీ దేవతల శక్తి సామర్థ్యాలన్నీ ఈ గదలోకి చేరిపోయాయంటే కనుక అప్పుడు ఈ బ్రహ్మాండంలోని తేజస్సు అంతటినీ లాగేసుకుని ఈ సృష్టిని శక్తిహీనంగా మార్చేస్తాను. స్వామి, ఈ దుష్ట హంతకుడు అక్కడేం చేస్తున్నాడు? సృష్టిలోని పంచభూతాల శక్తులని తన గదిలో ఇముడ్చుకున్నాడు. భౌతిక శక్తులన్నింటినీ కలిపి వీరభద్రుడిపై ప్రయోగించాలని చూస్తున్నాడు. ఆ కారణంగానే అందరికీ హాని జరుగుతోంది. దేవతలు శక్తిహీనులవుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే సృష్టి సర్వనాశనమైపోతుంది. ఇప్పటికే ఈ దేవతలు అశక్తులైపోతున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరూ వీరభద్రుణ్ణి భద్రకాళిని ముప్పు తిప్పలు పెడుతుంటారు. ఇంకా కుమారస్వామితో పాతాళలోకంలో ద్వంద్వ యుద్ధం చేస్తుంటాడా బహుక. ఇంకా నేను నా పథకం ప్రకారం పని ఆరంభించాలి. నేను ఈ పాంచభౌతిక శక్తితో నీ మీద దాడి చెయ్యబోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? అరే నారి, ఓ వీరనారి, అక్కడికి వెళ్ళడానికి ముందు నాతో కాసేపు యుద్ధం చేసిపో. చూడు, నువ్వు ఒక స్త్రీ మాత్రమే. అందుకే నువ్వు యుద్ధం చేయడానికి వీలుగా ఆయుధం వదిలేశాను నేను, వీరనారి. ఎందుకంటే ఆడవారికి ఆయుధ ప్రయోగం తగదు కదా.
ఇదన్నమాట అష్టదిగ్గజాలతో స్థిరంగా ఉన్న ప్రకృతి. ఓహో, అష్టదిగ్గజాలు సృష్టి సమతుల్యత కోసం మిమ్మల్ని ఎవరైతే నిలబెట్టారో వాళ్ళు ఎంత మూర్ఖంగా ఆలోచించారో తెలుసా? ఓ బలాతి బల గజములారా, ఈ తారకాసురుడి శక్తి ముందు మీరెంత మాత్రం నిలబడలేరు. ఇంకా బాల్య క్రీడలు చాలిద్దాం దేవసేనాధిపతి. నా శక్తితో కాదు, కుయుక్తితో సులభంగా యుద్ధం సాధిస్తారు చూడు. ఏం జరుగుతుంది కుమార కార్తికేయ? కుమార కార్తికేయ, నన్ను రక్షించండి, రక్షించండి. ఈ అసురుడు అట్టాసురుడికి హాని చేయడానికి తన నీడని బాధిస్తున్నాడు. అట్టాసురా, మన శక్తులతో ఆశ్చర్యపోయేలా చేయడం ఎంత బాగుంటుందో తెలుసా? ఏ నా మాయా శక్తులను చూసి నీకు కూడా ఆనందంగా ఉంది కదూ? నీకిప్పుడు అర్థమవుతుంది నేను బలవంతుణ్ణి మాత్రమే కాదు, మాంత్రిక వీరుణ్ణి కూడా అని. నా శత్రువు వీడిని భక్షించడం ద్వారా సర్వనాశనం చేస్తాను నేను. మర్యాదగా అట్టాసురుడు యొక్క నీడను వదిలిపెట్టు దుర్మార్గుడా. లేదు దేవసేనాధిపతి, నీకింక ఈ అట్టాసురుని రక్షించే అవకాశమే లేదు. కుమార కార్తికేయ, రక్షించండి నన్ను.
రా అట్టాసురా, ఇప్పుడు నేను నీడతో పాటుగా నిన్ను కూడా మింగేస్తాను. ధూర్త గజరాజమా, నీ స్థానం నుండి ఏమాత్రం కదలడం లేదు కదూ? ఇప్పుడు చూడు, నేను నీ తోకను పట్టుకొని ఎలా విసిరి పారేస్తానో. నేను అట్టాసురుడికి అభయం ఇచ్చాను, తనకే హాని జరగనివ్వను. నీ రేకుతాటకు చప్పుళ్లకు బెదిరే వాళ్ళు ఎవ్వరూ లేరు కుమారస్వామి. ఇప్పుడు నేను తాసురుని నీడని ఎలా మింగుతానో చూడు. తను అంతమైపోతాడు. అప్పుడు నీ వంతు నువ్వు సజీవదానం చేసుకోక తప్పని పరిస్థితి వస్తుంది. చివరికి బహుకాని వధించి అట్టాసురుణ్ణి రక్షించాడు కుమారస్వామి. ఇంకా తారకాసురుడి సేనాపతుల్లో 2 మహాకాయులు మిగిలే ఉన్నారు, హంతకుడు, నేత్రపాణి. వారితో సోనితాపురంలో భీకరమైన యుద్ధం జరుగుతోంది. భద్రకాళి మాత నేత్రపాణిని విసిరికొట్టారు. ఓ దుశ్శాస్త్రి, ఇప్పుడు ఈ నేత్రపాణి బలాన్ని, అసలు బలాన్ని చూడడానికి సిద్ధంగా ఉండు. ఇవన్నీ ఉత్త డాంబికాలే దేవతలారా. ఆయన ఒక్క మాట అంగీకరించవచ్చు కదా, నా శక్తులు మీకంటే ఎక్కువ అని. మర్యాదగా ఓటమిని ఎందుకు అంగీకరించట్లేదు మీరు? దుష్ట అసురుడా, నీవా గదని పట్టుకోవడానికి నీ చేతులు అవసరం ఉంటుంది, కానీ నా చేతులు ఖాళీగా ఉన్నాయి నిన్ను గాయపరచడానికి. నా శూలాన్ని నువ్వే కాదు, ఎవ్వరూ ఆపలేరు భద్రకాళి.
శత్రువుల పథకాన్ని అర్థం చేసుకుని దానికి తగిన వ్యూహాన్ని అనుసరించగలిగిన వాడే తెలివైన వీరుడు.